శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వీడియోలో మీరు నిద్రపోయే సమయాన మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును 3 సార్లు మీ మనసులో తలుసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకొని పనుకున్నట్లయితే వాళ్ళు ఎంత కఠినమైన స్త్రీ అయినా సరే మీకు వశమయ్యే ఒక పవర్ఫుల్ గల ఒక ఇస్లామిక్ వశీకరణ మంత్రం చేస్తామాట. దీన్ని అంటే ఇది ముస్లిమ్స్కి సంబంధించిందన్నమాట. ముస్లిం మంత్రం కూడా అంటారు. అదేవిధంగా దీన్ని వచ్చేసి మన తెలుగులో వశీకరణ మంత్రం అని మనం అంటాం అన్నమాట. అయితే హిందూ శాస్త్ర ప్రకారం మన మంత్రాలకు ఎంత పవర్ అయితే ఉందో ముస్లిం మంత్రాలు కూడా అంతే పవర్ ఉందండి. ఎందుకంటే మీరు ప్రతి షాపులో చూడండి, శుక్రవారం వాళ్ళకి దువ్వా అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఆ రోజున వాళ్ళు నమాజ్ ఎక్కువ చేస్తారు. చేసి ప్రతి షాప్కి వాళ్ళు శుక్రవారం సాంబ్రాన్ని తీసుకుని వెళ్ళి ప్రతి షాప్లో సాంబ్రాన్ని వేసి వాళ్ళ దగ్గర నుండి ఎంతో కొంత డబ్బు అని తీసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అంత పవర్ఫుల్ గల రెమెడీస్ మన దగ్గర ఏ విధంగా అయితే ఉండే వాళ్ళ దగ్గర అదే విధంగా అటువంటి పవర్ఫుల్ గలది ఈ రోజున ఒక మంత్రం అనేది మీకు నేను తెలియజేస్తున్నమాట. చాలా చిన్న మంత్రం అన్నమాట. మీరు గట్టిగా నిమిషాలు అయిపోయే పని మాట. ఎవరైనా సరే 5 నిమిషాల్లో ఈ యొక్క మంత్రం చదువుకున్నట్లయితే ఎంతటి వ్యక్తి మనసులో అయినా సరే ఇతనికి ప్రేమ కలగదు అని అనుకోవడానికి లేదు. అటువంటి వ్యక్తి కూడా మారిపోయే అవకాశాలు అనేది మనకు ఉండేమాట. అటువంటి పవర్ఫుల్గా మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం అనేది మనం ఏమిటి, దీన్ని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలని దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ సఖ్యత పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే అక్రమ సంబంధాల మధ్య ఉన్న వాళ్ళు కానీ లేకపోతే భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ మధ్య ప్రేమ అనేది పెంచుకునే ఒక పవర్ఫుల్ గల మంత్రం మాట. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క మంత్రం అనేది మీరు సాయంత్రం పూట నిద్రపోయే సమయాన మీరు మంచం మీద కొనుక్కొనైనా చేయవచ్చును, కూర్చొనైనా చేయవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకపోతే ఏంటంటే దీనికి వచ్చేసి మీకు స్టార్టింగ్ వచ్చేసి ఏం చేయాలంటే అయితే ఈ యొక్క సాధన చేసేవాళ్ళు కంపల్సరీ స్నానం చేసి అంటే శుద్ధి చేసుకోవాలి శరీరం. ఎందుకంటే ఏ మంత్రమైనా సరే, ఈ మంత్రం ఆ మంత్రం కాదు, హిందూ మంత్రమైనా సరే, ముస్లిం మంత్రమైనా ఏ మంత్రమైనా సరే మనం కంపల్సరీ శరీరం శుద్ధి చేసుకోవాలి. అయితే అట్లా ఆ విధంగా ఇది కంపల్సరీ అన్నమాట. మీరు ఏం చేస్తారు, ప్రతిరోజు స్నానం చేస్తారు కాబట్టి అన్ని కార్యకలాపాలు అయిపోయిన తర్వాత మీరు మంచం మీదకి వెళ్ళి పొనుకునే ముందుగా ఇప్పుడు మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఇది ముస్లిమ్స్ మంత్రం కాబట్టి ఇక్కడ ఒక మంత్రం ఉండిద్ది అన్నమాట. ఈ మంత్రం వచ్చేసి మీరు 3 సార్లు చదవాలి. ఈ మంత్రం కూడా మీకు నేను వీడియో మీద ఇస్తాను అన్నమాట. మీరు అక్కడి నుంచి చూసుకోండి. ఎందుకంటే మీరు చక్కగా అర్థమయ్యే విధంగా ఇస్తామన్నమాట. ఇది 3 సార్లు చదవాలి. ముందు వచ్చేసి ఈ యొక్క మంత్రం వచ్చేసి ఫస్ట్ది మాట. ఇది 3 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, రెండోది వచ్చేసి ఇది వచ్చేసి వశీకరణ మంత్రం అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే వశీకరణ ఇది వశీకరణ మంత్రం అనుకోండి. ఇది వచ్చేసి వశీకరణ మంత్రం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీరు 41 సార్లు ఈ మంత్రం చదవాలన్నమాట. 41 సార్లు ఈ మంత్రం వచ్చేసి మీకు నేను ఇక్కడే రాసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే ఇది మీకు వీడియో మీద ఇస్తాను అన్నమాట. ఈ మంత్రం వచ్చేసి మీరు 41 సార్లు చదవాలి. ఈ మంత్రం వచ్చేసి ఏంటంటే ఇది మంత్రం వచ్చేసి ఇది మాట. ఇది యా మానీవో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్లో మీరు చక్కగా నేను ఏదైనా తెలుగులో తప్పు రాసి మీరు ఇంగ్లీష్లో కూడా రాసి చూపిస్తారన్నమాట. ఇది వచ్చేసి YAMMAN ఓ ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోండి. మానీవో అని రాదు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నీ తెలుగులో రాశాను, ఇది వచ్చి ఇంగ్లీష్లో మాట. మంత్రం అయితే ఇదే మాట. మంత్రం వచ్చేసి ఇదే యా మానివో అని మీరు ఎన్నిసార్లు 41 సార్లు చక్కగా మీరు ఎప్పుడు నిద్రపోయే ముందుగా మీరు చదవాలి. ఇది చదివేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ కనిపించుకొని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసులో మీ ప్రేమ పుట్టించాలి, లేకపోతే మీ మనసులో వాళ్ళ ప్రేమ కలిగించాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ మీరు వచ్చేసి 3 సార్లు చదవాలన్నమాట. ఎగ్జాంపుల్గా వచ్చేసి నీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్కువగా సీత అంటున్నాం కాబట్టి మామూలుగా సీత అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు నిద్రపోండి.
ఈ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసులో మీ ప్రేమ అనేది కలిగిపోయిద్ది బట్ ఇది ఆటోమేటిక్. ఎందుకంటే ఇది ఒక పవర్ఫుల్ ఇలా ఇది ఒక ఇస్లామిక్ సంబంధించింది, అది అంటే ఇస్లామిక్ కానీ అరబిక్ మొత్తం ఒక ముస్లింకి సంబంధించిన పవర్ఫుల్గా మంత్రం అన్నమాట. కాబట్టి మీకు నేను మన తెలుగులో మీకు తెలియజేస్తున్నాను చక్కగా నీట్గా. ఎందుకంటే దీన్ని చేసి కొన్ని వందల మంది రిజల్ట్ పొంది ఉన్నారన్నమాట. మీకు కావాలని ప్రయత్నం చేసి చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి ఈ మంత్రం వచ్చేసి 3 సార్లు చదవాలి. ఈ మంత్రం నేను వీడియో మీద ఇస్తాను. ఆల్రెడీ ఈ మంత్రం ఇచ్చేస్తాను, యా మానివో అని ఇచ్చేసాను. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను, మీకు కాల్ చదువుకోవాలి. రెండోది వచ్చేసి మూడోది మాట. మూడోది వచ్చేసి స్త్రీ యొక్క పేరు 3 సార్లు మీరు చక్కగా పలకి మీరు మనసులో అనుకొని నిద్రపోవాలి. ఈ విధంగా మీరు కంటిన్యూగా ఎన్ని రోజులు చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీరు 3 రోజులు చేయాలి. ఫస్ట్ రోజు చేశారు, రెండో రోజు చేశారు, 3 రోజు చేశారు. ఈ 3 రోజులు సేమ్ ఇదే విధంగా ప్రాసెస్లో చేయండి. చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉండిద్దో మీరే చూస్తారు, మీ కళ్ళతో మీరే చూస్తారన్నమాట. అటువంటి పవర్ఫుల్ అయితే కాకపోతే ఏంటంటే కంపల్సరీ మీరు స్నానం చేసి ఉండాలండి. ఎందుకంటే ఇది ఒక పవర్ఫుల్గా మంత్రాలు కాబట్టి మన శరీరం అనేది ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో ఆటోమేటిక్గా మన శరీరంలో కొన్ని వైబ్రేషన్ అనేవి రావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా చేయండి. ఇది ఒక చాలా పవర్ఫుల్గా ఒక వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ మంత్రం వచ్చేసి చెప్పే కదా ఇక్కడ చక్కగా రాసే కదా. ఇది వచ్చేసి నేను వీడియో మీద కూడా ఇస్తాను, మీకు అర్థం కాకపోతే అక్కడ తీసుకోండి అన్నమాట మంత్రం. అదేవిధంగా చేయండి. ఇవి వచ్చేసి మేము చదవలేమండి, మాకు అవసరం లేదు, ఈ యంత్రాలు అయితే మేము చదవలేము అంటే కొంతమంది ఉంటారు కదా క్రిస్టియన్స్ లాగా. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మీ మంత్రాలు చదవకుండా ఏదన్నా టెక్నిక్గా ఉంటే ఒక ఏంజల్ నెంబర్ అనేది ఇస్తామన్నమాట. ఒక ఏంజల్ నెంబర్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఏంజల్ నెంబర్ వచ్చేసి మీరేం చేస్తారు, చక్కగా మీరు ఆ యొక్క ఎవరైతే మీరు అనుకుంటున్నారో చూసే స్త్రీ, ఆ యొక్క స్త్రీని మీ మనసులో తలుసుకొని మీరు చక్కగా ఆ యొక్క ఎవరు మంత్రతంత్రాలు మీరు చేయలేము అనుకుంటారు వాళ్ళ కోసం అన్నమాట. మీ మంత్రాలు చదువు అన్నీ చేసుకుంటాం అనుకున్న వాళ్ళే తీసేసుకోండి. మంత్రతంత్రాలు మేము చేయలేమండి, మేము క్రిస్టియన్స్ అది లేదా ముస్లిమ్స్ ఏదనుకుంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏంజల్ నెంబర్ తీసుకుని మీరు నిద్రపోయే సమయాన్ని మీరు ఏ స్త్రీని అయితే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గురించి ఒక 2-3 నిమిషాలు ఒక ఫీల్ అవ్వాలి. ఫీల్ అంటే ఎట్లా ఉండాలంటే మనం ఆనందం వచ్చినప్పుడు మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తే చూసావా, అటువంటి ఫీలింగ్ అన్నమాట. అటువంటి ఎంజాయ్ అంటే ఎట్లా ఉండిద్ది అంటే చెప్పుకోలేము అటువంటి ఫీలింగ్. ఆ స్త్రీతో మీరు తిరుగుతున్నట్లుగా, ఆ స్త్రీతో మీరు ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఆ స్త్రీ మీ దగ్గరకు వస్తున్నట్లుగా ఇట్లా ఈ విధంగా ఫీల్ అవ్వండి. ఆ విధంగా ఫీల్ అయిన తర్వాత అప్పుడు ఒక ఏంజల్ నెంబర్ని మీరు 986115 మాట. ఇది వచ్చేసి లవ్కి సంబంధించిన ఒక ఏంజల్ నెంబర్ అన్నమాట. దీన్ని చక్కగా మీ మనసులో ఒక 21 టైమ్స్ లేకపోతే ఒక 41 టైమ్స్ మీరు ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నట్లయితే కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలు కాదు, నెలలు కాదు, 21 డేస్లోనే ఎటువంటి వాళ్ళని సరే మీకు అనుకూలంగా మారి మీ చేతుల్లోకి రావడం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ ఉపయోగం. మీకు 2 రకాలుగా చెప్పాను. కుదిరితే ఈ యొక్క మంత్రం ద్వారా మీ ఎవరిని వశం చేసుకుని ఆ యొక్క స్త్రీ వశం అయితే, లేదనుకుంటే ఒక ఏంజల్ నెంబర్ అన్నమాట. ఇట్లా సింపుల్ మాట. ఈ రెండింటిలో మీరు ఏదో ఉపయోగించుకున్నా సరే మీకు వాళ్ళ వశం అవడం జరిగింది. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి, ఒక మంచి ఫలితం అనేది ఉంది. అంతేగాని మీరు ఏదో ఉద్దేశించి ఏదో చేద్దామని చేశారంటే రిజల్ట్ అనేది మీకు 0 కనపడింది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. అయితే ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.